ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరోసారి రాజుకుంది. గత కొన్నేళ్లుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న కార్మిక సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయబోమని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ కూర్మన్నపాలెం ఉద్యమ శిబిరం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించి 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు న్యాయం చేయాలని ఉక్కు పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మూడోసారి విశాఖపట్నం చేస్తా ఉన్నారు. మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటూ సేల్లో కలుపుతారని చెప్పి ప్రకటన చేయాలని, అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని, ఉద్యోగుల 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూర్మన్నపాలెం గంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈరోజు చెలో కలెక్టరేట్ నుంచి బైక్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం.